రాజకీయ పార్టీలలో కాంగ్రెస్ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని ఏఐసిసి అబ్జర్వర్ సునీల్ కొండాజీ అన్నారు. విశాఖలోని జగదంబ జంక్షన్ వద్ద పార్టీ కార్యాలయంలో సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సామాన్యుల కోసం హస్తం పార్టీ అనేక సేవా సంక్షేమ పథకాలు చేపట్టిందని తెలిపారు. సంస్థాగత నిర్మాణం అనేది పల్లె నుంచి పట్టణాల వరకు విస్తరించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆకాంక్షించారు. अगर वो ग्रास रूट का आदमी डिस्ट्रिक्ट प्रेसिडेंट बनेगा तो ग्रास रूट में कांग्रेस मजबूत है और ग्रास रूट के लोगों को कांग्रेस में उनकी आवाज सुनने के लिए उनको प्रतिनिधित्व केंद्रीय चुनाव जो समिति है सेंट्रल, वहां बैठने के लिए वो डिस्ट्रिक्ट प्रेसिडेंट को मौका मिलेगा। इससे कांग्रेस पार्टी में एक मजबूती आएगी। ये सबसे बड़ा अभ्यास अब लीडरशिप ने किया और ये कार्यक्रम कांग्रेस में अभी चल रहा है। उस कार्यक्रम के माध्यम से मैं आज यहाँ 7 दिन रहूंगा। मुझे ये डिस्ट्रिक्ट दिया गया है। రాష్ట్ర విభజన అందరూ కలిశారు కానీ కాంగ్రెస్ చెప్పాం మీరు ఏంటి ఒకరన్నారు, ఇద్దరికి సమన్యాయం ఒకరన్నారు. ఇది కావాలని ఎవరు చెప్పలేదు. ఇది కావాలని ఏ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు కానీ లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు కానీ రీజనల్ పార్టీ వాళ్ళు ఎవరు చెప్పలా. మేమే అక్కడ ఈ పునర్నిర్మాణ చట్టం ఇది చెయ్యండి అని చెప్పి చాలా చర్చగలిగాం. మరి వెంకయ్య నాయుడు గారు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అన్నారు. మరి ప్రధానమంత్రి క్యాండిడేట్ గా తిరుపతి మరి దేవుని సాక్షిగా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇది చేస్తాము, ఇంకా చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇవన్నీ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి 2019లో చెప్పారు. Followed by 1-to-1 meeting. It is there in the heart and the mind of our Karyakartas or the leader. They will be able to communicate directly to the observer. So the AICC observer is being accompanied by 3 PCC observers, Martin Ji, Amrita Ji and Jamunat. They will assist him in organizing all the meetings.